ఈరోజు వినబోయేటువంటి ప్రసంగము బహుశా అంత సులభంగా ఉండదు, అంత వినసొంపుగా కూడా ఉండదు. ఎందుకంటే ఈ ప్రసంగంలో మనం చాలా సున్నితమైన, స్పష్టమైన, కొన్ని అభ్యంతరకరమైన అనిపించేటువంటి విషయాల గురించి మనం వినబోతున్నాం. చాలా మంది పాస్టర్లు ఈ విషయం గురించి మాట్లాడడానికి భయపడుతుంటారు, వెనుకంజ వేస్తుంటారు, ఈవెన్ బోధించడానికి సంకోచిస్తుంటారు. కొన్నిసార్లు ఆ విషయాలు వచ్చినప్పుడు దాన్ని దాటి వేస్తారు కూడా. కానీ దేవుని యొక్క వాక్యంలో మనకు ధ్యానించబోయే ముందున్న వాక్యంలో ఈ వాక్య భాగం వచ్చింది కాబట్టి తప్పకుండా దాన్ని నేను బోధించాల్సిందే. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా గంభీరతతో, పవిత్రతతో నేను దాన్ని బోధించాల్సినటువంటి బాధ్యత దేవుడు నాకు అప్పగించాడు. అందుకనే ఈ వాక్యాన్ని నేను మీకు ఈరోజు బోధిస్తున్నా. ప్రియులారా, మనకు ఇష్టం వచ్చిన విషయాలు ఎప్పుడు మనం వినాలనుకుంటాం, కానీ కొన్నిసార్లు మనకు ఇష్టం లేని విషయాలు కూడా కొన్నిసార్లు బైబిల్లో వినాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మన ఆత్మీయతకు అవసరం, మన పరిశుద్ధతకి అవసరం. అందుకనే ఈ వాక్యాన్ని మనం వినాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. ఇంతకీ ఆ యొక్క వాక్యం ఏంటి, ఇంతకీ ఆ తర్వాయి భాగం ఏంటి అని చూస్తే నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం. మనము గడిచిన వారాల్లో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలని ధ్యానిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఇంతవరకు 6 ఆజ్ఞలని మనం ధ్యానించాం. ఈరోజు 7వ ఆజ్ఞ గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ 7వ ఆజ్ఞ ఏంటండి? వ్యభిచరించకూడదు, వ్యభిచరింపకూడదు. ప్రియులారా, ఈ యొక్క మాట హీబ్రూ భాషలో మనం చూసినట్లయితే ఇది కేవలం 2 మాటలతోనే ఉంది హీబ్రూ భాషలో. అయితే ఈ మాటలో ఒక మాట చాలా ప్రాముఖ్యమైనది. చేయకూడదు అనేటువంటి చిన్న మాట చాలా తీవ్రంగా ఒక విషయాన్ని తెలియజేస్తుంది. ఏంటనంటే, మీరు ఖచ్చితంగా చేయకూడదు, అస్సలకే చేయకూడదు, ముమ్మాటికి చేయకూడదు, ఎప్పటికీ చేయకూడదు అనేటువంటి తీవ్రమైనటువంటి అర్థాన్ని ఈ యొక్క పదము తెలియజేస్తుంది. అందుకనే వ్యభిచరింపకూడదు అంటే ఈ పని ఎప్పుడు చేయకూడదు, ఎప్పటికీ చేయకూడదు, ముమ్మాటికి చేయకూడదు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఈ యొక్క ఆజ్ఞ అనేది ఎందుకంటే మన కుటుంబాలను కాపాడడానికి, మన యొక్క స్వంత శరీరాన్ని కాపాడడానికి దేవుడు ఈ యొక్క ఆజ్ఞను ఇవ్వడం అనేది మనం చూస్తుంటాం. ఇది 1 కొరింథీ 6:18 వచనంలో మనం చూస్తాం. అయితే ఈ యొక్క ఆజ్ఞను పాటించకపోవడం వల్ల ఏర్పడే ప్రమాదాలేంటో, ఈ ఆజ్ఞ పాటించకపోతే ఏ ప్రమాదాలు వస్తాయో మనము ఈరోజు వాక్యంలో ధ్యానం చేద్దాం. 3 ప్రమాదాలని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొదటి ప్రమాదం, వ్యభిచరింపకూడదు అనేటువంటి ఆజ్ఞను పాటించకపోతే మొదటి ప్రమాదం కుటుంబాలు చెడిపోతాయి. రెండవది సమాజం చెడిపోతుంది. మూడవది దేవునితో సంబంధం చెడిపోతుంది. ఈ 3 ప్రమాదాలు ఈ యొక్క మనం ఈ యొక్క ఆజ్ఞను పాటించకపోవడం వల్ల వస్తాయి. మొదటిది, కుటుంబాలు చెడిపోతాయి. ఆదికాండము 2వ అధ్యాయము 21 నుంచి 24 వచనాల్లో ఈ విధంగా ఉంది. అప్పుడు ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడెను గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ప్రియులారా, ఈ వచన భాగాల్లో మనం చూసినట్లయితే దేవుడు వివాహ వ్యవస్థని ఏర్పరిచిన విధానాన్ని మనం చూస్తాం. అంటే వివాహ వ్యవస్థని ఏర్పరిచింది దేవుడే, దాన్ని సృష్టించింది దేవుడే. స్త్రీని పురుషుని నిర్మించి వారిని ఏకపరిచి వివాహములో వారిని జతపరిచాడు. వారు ఏక శరీరమై యుందురు అనే మాట కూడా చాలా ప్రాముఖ్యమైన మాట. ఏక శరీరమై యుందురు అనే మాట అర్థం ఏంటంటే ఆత్మీయతలోను, సావాసంలోను, లైంగికంగాను వారు ఒకటై ఉంటారు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ ఇస్తుంది. ప్రియుల,
సెక్స్ అనేది అంటే లైంగికంగా భార్యాభర్తలు ఇద్దరు కలవడం అనేది దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థ. దీనిలో ఏ పాపము కూడా లేదు. కానీ ఇప్పుడు నేను సెక్స్ అని అనగానే మన హృదయంలో, మన ఆలోచనలో చాలా అభ్యంతరకంగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆ పదం అనేది అంత భయంకరంగా చెడిపోయింది. కానీ దేవుడే ఈ యొక్క వ్యవస్థను పెట్టాడు. దేవుడే భార్యాభర్తల మధ్య ఈ యొక్క వ్యవస్థను పెట్టడం అనేది మనము చూస్తుంటాం ప్రియులరా. ఈ యొక్క దేవుడు ఏర్పరిచిన యొక్క లైంగిక సంబంధం అనేది అది చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది. భార్యాభర్తలు మాత్రమే వివాహ వ్యవస్థలో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. అలా కాకుండా భార్యాభర్తలు కాని వారు ఎవరైనా సరే లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటే దేవుడు ఏర్పరిచిన వ్యవస్థను చెరిపిన వారుగా అవుతారు. దేవుడు ఏర్పరిచిన వ్యవస్థను చెరిపితే అది ఎంత భయంకరమైన పాపమో మన అందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రియులరా, మరి వివాహ వ్యవస్థలో పవిత్రతని కాపాడుకోవడానికి మనమందరం కూడా కృషి చేయాల్సినటువంటి ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. కానీ ఈ రోజుల్లో చాలా కుటుంబాలు చెడిపోతున్నాయి దీన్ని బట్టి. ఎందుకు అనంటే చాలా మంది స్త్రీ పురుషులు తమ యొక్క పరిశుద్ధతని కోల్పోతున్నారు. వివాహం కాకన్నా ముందే స్త్రీలు కానీ పురుషులు కానీ తమ యొక్క వ్యక్తిగత పరిశుద్ధతని, పవిత్రతని కోల్పోతున్నారు. బాయ్ ఫ్రెండ్స్ అంటూ, గర్ల్ ఫ్రెండ్స్ అంటూ తిరుగుతూ కొంతమంది గర్భవతులు అవుతున్నారు, అబార్షన్స్ చేసుకుంటున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క సమాజంలో ఏర్పడుతున్నాయి. ఇంకొక విషయం గమనించినట్లయితే ప్రియులారా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి ఇండస్ట్రీ ఏంటి అనంటే ఆన్లైన్లో ఈ యొక్క సెక్స్ ఇండస్ట్రీ, పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ. అంటే ఈ యొక్క ఇండస్ట్రీ ద్వారా చాలా ఒక్క రోజు కంట కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంట. సో ఎందుకంటే సమాజం అంత భయంకరంగా తయారవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. అంత మాత్రమే కాదు, వివాహమైన వారు కూడా వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలను పెట్టుకుంటున్నారు. ప్రత్యేకంగా పురుషులైతే ఏమనుకుంటారంటే, నేను మగవాణ్ణి, నాకు ఏం పర్వాలేదు, కానీ నేను వివాహం కాకముందు ఎలా అయినా ఉండొచ్చు, విచ్చలవిడిగా తిరగచ్చు అని, నేను మగవాణ్ణి అని చాలా మంది ఈ విధంగా విచ్చలవిడిగా ఇతరులతో సంబంధాలను పెట్టుకుంటారు. అదేవిధంగా భారతదేశాన్ని కొంతమంది విడిచిపెట్టి వచ్చి ఈ యొక్క అబుదాబిలో ఉంటున్న వాళ్ళు కూడా కొంతమంది తమ యొక్క సొంత భర్త, సొంత భార్య భారతదేశంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఇక్కడ ఇంకొక సంబంధాన్ని కలిగి ఉండి ఒకే రూమ్లో భార్య భర్తలుగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లరా, అలాంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రమే కాదు, భర్త నా భార్య అబుదాబికి వెళ్ళారు కాబట్టి, ఇండియాలో ఎవరు లేరు కాబట్టి అని ఇండియాలో ఉన్నవారు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న వారు కూడా ఉన్నారు. దయచేసి ఈ యొక్క రెండు విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ప్రాముఖ్యత చాలా ఉంది. దయచేసి ఎవ్వరూ కూడా ఈ యొక్క అక్రమ సంబంధాలు కానీ అపవిత్రతకు ఎవ్వరు కూడా చోటివ్వద్దు. దాని గురించి అస్సలకే ఆలోచించకూడదు. ఈ విధంగా మరి కుటుంబాలు దెబ్బతింటున్నాయి. ప్రియులారా, అంత మాత్రమే కాదు, భార్య భర్తను చీట్ చేస్తుంది, భర్త భార్యను చీట్ చేస్తున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాలను కలిగి ఉంటున్నారు. ఎన్నో కుటుంబాలు చెడిపోతున్నాయి ప్రియులారా. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే డివోర్స్ సంఖ్య కూడా ఎక్కువ పెరిగిపోతుంది. ఒకప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, పెద్దవాళ్ళుగా ఇప్పుడు ఆశుధం అంకుల్ వాళ్ళు వీళ్ళు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు డివోర్స్ అంటే, విడాకులు అంటే ఎక్కడో ఒక దగ్గర వినేవాళ్ళు. కానీ ఈ రోజైతే ఒక 100 మందిలో, ఒక 100 జంటల్లో దాదాపుగా 10 నుంచి 15 జంటలు విడాకులు తీసుకుంటున్నారు. అంటే ఇంత భయంకరంగా భార్యాభర్తల మధ్య సంబంధాన్ని కోల్పోయి వాళ్ళు చివరికి విడాకులు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కుటుంబాలు చెడిపోతున్నాయి. ఎందుకంటే దానికి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, భార్య భర్తకు నమ్మకంగా ఉండట్లేదు, భర్త తన భార్యకు నమ్మకంగా ఉండట్లేదు. దయచేసి ప్రియులారా, ఈ యొక్క లైంగిక విషయంలో పవిత్రత కలిగి ఉండండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి భార్య యందు సంతోషించండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి భర్త యందు సంతోషించండి. లైంగిక పవిత్రతను కాపాడుకోండి. కుటుంబాలు సరిగా లేకపోతే, కుటుంబం చెడిపోతే సమాజం కూడా చెడిపోతుంది. రెండోది మనం చూసినట్లయితే, మొదటిది కుటుంబం చెడిపోతుంది, రెండోదిగా సమాజం కూడా చెడిపోతుంది. సామెతలు 6వ అధ్యాయము
32 నుంచి 33 వచనాల్లో మనం చూస్తే ఈ విధంగా ఉంది. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఇలా చూడండి, అక్రమ సంబంధాలు పెట్టుకొని దొరికిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. వారిని ఛీ అని ముఖం మీద ఉమ్మి వేస్తారు, కొడతారు, అవమానిస్తారు. కొంతమంది ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పిల్లరా, ఎందుకు అనంటే ఈ యొక్క అక్రమ సంబంధాలు కలిగి ఉండడం అనేది అవమానాన్ని తీసుకొని వస్తుంది. వాడు దెబ్బలకును అవమానముకును పాత్రుడు అవుతాడంట, అపకీర్తికి పాత్రుడు అవుతాడంట. ఒక్కసారి క్యారెక్టర్ పోతే మాత్రం జన్మలో ఇంకా తిరిగి క్యారెక్టర్ ఎవరు కూడా ఆ వ్యక్తిని నమ్మరు. కాబట్టి ఈ విషయంలో, పవిత్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అవసరత ఎంతగానో ఉంది ప్రియులారా. సామెతలు 6:26లో చూస్తే ఈ విధంగా ఉంది. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. చూడండి, వేశ్యలతో తిరిగే వారికి ఆహారం కూడా దొరకదంట. మనకు తెలుసు తప్పిపోయిన కుమారుని యొక్క ఆయన యొక్క విషయంలో ఏమైందో. అతడు వేశ్యలతో తిరిగాడు, అతనికి ఉన్నటువంటి ధనాన్నంతా కోల్పోయాడు. ఆఖరికి పందుల పొట్టుతో తన యొక్క ఆకలిని తీర్చుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఎప్పుడైనా సరే వ్యభిచార కూపంలో పడిన వాళ్ళు ఈవెన్ అవసరాలు తీర్చుకోవడానికి కూడా, తినడానికి కూడా వాళ్ళు కష్టపడుతుంటారు. అదేవిధంగా ఇర్మియా 23:10 దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమున ఉపయోగించుచున్నది కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్లు ఎండిపోయాను అని ఇర్మియా 23:10 చూస్తాం. ఏ దేశంలోనే సరే వ్యభిచారాన్ని ప్రోత్సహించే దేశం ఉంటే ఆ దేశం తప్పకుండా పాడైపోతుంది. ఈ రోజులో మనం చూస్తే చాలా పాశ్చాత్య దేశాలు ఎందుకు చెడిపోతున్నాయంటే బిచ్చలవిడిగా వ్యభిచార కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా దేశాలు చెడిపోతున్నాయి. ప్రియులారా, ఈ వ్యభిచారం ఉన్న దగ్గర ఎవ్వరు కూడా డెవలప్ కాలేరు. దేశాలే కూలిపోతాయి. దీన్ని బట్టి WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగానంట సుమారుగా 30% మహిళలు జీవితంలో ఏదో ఒక్కసారంట శారీరక లైంగిక హింసకు గురయ్యారంట. అంటే ప్రతి 100 మందిలో 30 స్త్రీలు రేపుకైనా లేకపోతే అత్యాచారానికైనా గురి అయ్యారంట. ఎంత భయంకరమైనటువంటి విషయం చూడండి. అంటే ఒక 100 మంది ఉంటే దాంట్లో 30 మంది అలాంటి స్థితికి లోనైన వారు ఉన్నారంట ప్రపంచంలో. అంటే ఎక్కడికి మన యొక్క ప్రపంచం దిగజారుతుందో మనం గమనించాలి. యునిసెఫ్ లెక్కల ప్రకారం అంట ప్రస్తుతం 370 మిలియన్ల కంటే ఎక్కువ మహిళలు 18 సంవత్సరాల కంటే చిన్న వయసులోనే అత్యాచారానికి గురవుతున్నారంట. ఎంతమంది? 370 మిలియన్ల మంది అంట. అదేవిధంగా 65 దేశాల్లో పోలీసుల వద్ద 2,50,000 అత్యాచార కేసులు రికార్డ్ అవుతున్నాయంట. ప్రతి సంవత్సరం 2,50,000 అత్యాచార కేసులు ఒకే సంవత్సరంలో. కానీ ఇది కేవలము రికార్డ్ అయిన సంఖ్య మాత్రమే. ఇంకా రికార్డు కానివి చాలా ఉంటాయి, రిపోర్ట్ కానివి. అంటే 2,50,000 డివైడెడ్ బై 365 మనం వేసుకుంటే టోటల్గా 685 అత్యాచారాలు ఒక్క రోజులో జరుగుతున్నాయి. 685 అత్యాచారాలు, రేపులు, మానభంగాలు ఒక్క రోజులో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే నిజంగా అంటే ఇవి జస్ట్ రికార్డ్ అయినయే. ఇంకా రికార్డు కానివి, నమోదు కానివి ఇంకా వేలల్లో ఉండొచ్చు. చూడండి, మనం నివసిస్తున్నటువంటి సమాజం ఎంత భయంకరంగా చెడిపోయిందో, రోజు రోజుకి ఎంత దీన స్థితికి దిగజారుతుందో ఒకసారి మనం గమనించాలి. ఇదంతా ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞని పాటించకపోవడం వల్ల. ఈ రోజులో ఇంకొక ట్రెండ్ వచ్చింది. ఏంటి? స్త్రీ పురుషులు వివాహం చేసుకోవట్లేదు, లివింగ్ టుగెదర్ అంట. వాళ్ళిద్దరు కలిసి బ్రతుకుతున్నారు భార్య భర్తలుగా. వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఎందుకు అనంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు కలిసి ఉండొచ్చు, ఇష్టం లేనప్పుడు విడాకులు తీసుకున్న అవసరం లేదు.
జస్ట్ విడిపోవడం అంతే. బ్రేకప్ అంటే సరిపోతుంది అంతే, ఇంకా విడాకులు అవంతా ఏముండదు. అలా ఈజీ అవుతుందని వివాహాలు కూడా చేసుకోవట్లేదు. అంత మాత్రమే కాదు, ఇంకా భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క లైంగిక కోరికలు తీర్చుకోవడానికి కొంతమంది లింగ మార్పిడిని చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళుగా అవుతున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళుగా అవుతున్నారు. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే మగవాళ్ళు మగవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ విషయం చెప్పినప్పుడు ఆశోభంకులు ఏడో పెట్టాడు ఫేస్. ఎందుకు అనంటే వాళ్ళ జనరేషన్లో అంటే ఇంకా అది లేనే లేదు. ఈ యొక్క జనరేషన్లో మనం చూస్తున్నామంటే ఇంకెంత భయంకరంగా చెడిపోతుందో సమాజం ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇక్కడ ఎక్కడ చూసినా హోటల్స్ అని వ్యభిచార కార్యక్రమాలు జరిగిస్తున్నారు. వ్యభిచార గృహాలు ప్రతి పట్టణాల్లో కుప్పలు కుప్పలుగా పెరిగిపోయాయి. డేటింగ్ యాప్స్ వచ్చాయి, స్త్రీ పురుషులు ఆన్లైన్లో మాట్లాడుకోవడానికి ప్లాట్ఫామ్స్ వచ్చాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొలది దాన్ని అక్రమాలకి అన్యాయాలకి ఉపయోగించుకుంటూ చాలా యువత చెడిపోతున్నారు. సమాజం రోజు రోజుకి చెడిపోతుంది. ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, చిన్నపిల్లలని కాదు, పెద్దవాళ్ళని కాదు, అందరూ కూడా చెడిపోతూ ఉన్నారు. వయసుతో సంబంధం లేదు. ముసలి వాళ్ళు చిన్నపిల్లల్ని మానభంగాలు చేస్తున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఈరోజు మనం ఉన్నాం ప్రియులారా. మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా అలానే ఉంది. మనం చూసే సినిమాలు కానీ టీవీ ప్రోగ్రామ్స్ కానీ అన్నిట్లలో అశ్లీలమైన చిత్రాలు ఓపెన్గా చూపిస్తున్నారు. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల ముందు ఇలాంటి అశ్లీలమైన దృశ్యాలు కానీ అవన్నీ ఏమైనా ఉంటే వాటిని వెంటనే కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేదు. అశ్లీలమైన దృశ్యాలు కానీ అన్నీ కూడా ఓపెన్గా టీవీలలో టీవీ ప్రోగ్రామ్స్లలో ఓపెన్గా వాళ్ళు చూపిస్తున్నారు. అశ్లీలమైన దృశ్యాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్. అంత మాత్రమే కాదు, ఈ కామం మోహాన్ని గురించినటువంటి ఎక్స్పోజింగ్ కానీ ఇవన్నీ కూడా చూపెడుతున్నారు. ప్రియులారా, మనం నివసిస్తున్నటువంటి సమాజం ఈ విధంగా ఉంది. దయచేసి మీరు జాగ్రత్త, మీ కుటుంబం జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త. అంత మాత్రమే కాదు, ఇంకా మనం ఈ విధంగా చదువుకుంటూ ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే సమాజంలో అనేకమైన నీచమైన ఈ యొక్క వ్యభిచారానికి సంబంధించినటువంటి కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకు సమాజం ఇంతగా చెడిపోతుందంటే దేవుడు ఇచ్చినటువంటి వ్యభిచరింపకూడదు అనేటువంటి ఆజ్ఞను పాటించకపోవడం వల్ల. మొదటిగా మన కుటుంబాలు చెడిపోతున్నాయి. కుటుంబాలు చెడిపోవడం ద్వారా సమాజం చెడిపోతుంది. సమాజం చెడిపోవడం ద్వారా దేవునితో మనకున్నటువంటి సంబంధం కూడా చెడిపోతుంది. ఇది మూడవ ప్రమాదం. దేవునితో మనకున్నటువంటి సంబంధం చెడిపోతుంది. చూడండి, దీనికి ఒక మంచి ఉదాహరణ దావీదు. ఆయన బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దేవునికి అతనుకున్నటువంటి సంబంధం చెడిపోయింది. మధ్యలో గొప్ప ఎడబాటు అనేది వచ్చింది. ఆ యొక్క ఎడబాటును బట్టి దావీదు ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడో మనము 51 కీర్తనలో మనం చూస్తుంటాం. దావీదు కీర్తనలు 51లో 1 నుంచి 4 వచనాలు ఏ విధంగా ఉంది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతునుగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలునుగా అగబడదువు. చూడండి, గమనించండి, దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి బిరుదు ఏంటండి? హృదయానుసారుడు. ఎందుకు అంటే అంత గొప్పగా దేవునికి దావీదుకు మధ్యలో అంత మంచి గొప్ప సంబంధం ఉండేది. కానీ ఈ పాపం చేసిన తర్వాత చూడండి ఆ సంబంధం ఎలా చెడిపోయిందో. దావీదు మహారాజు ఇక బెత్షెబాతో పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపముతో తీవ్రమైన దుఃఖంతో ఈ మాటలు ఆయన రాస్తూ ఉన్నాడు. క్షమించు ప్రభువా, నీకే విరోధంగా, నీకు మాత్రమే విరోధంగా నేను పాపం చేశాను అని చాలా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా, వ్యభిచారం చేసినప్పుడల్లా కేవలము వేరొక స్త్రీకి వేరొక పురుషునికి వ్యతిరేకంగా మాత్రమే మనం పాపం చేయట్లేదు.
వీటికంటే వారికంటే ఎక్కువగా ఆ దేవాతి దేవునికి మాత్రమే వ్యతిరేకంగా మనం పాపం చేస్తున్నాం. మనం పాపం చేసినప్పుడల్లా ఆ దేవునికే వ్యతిరేకంగా పాపం చేసినట్టు. ఎందుకంటే దేవుడు ఇక వ్యవస్థను పెట్టలేదు. దేవుడు వివాహ వ్యవస్థలోనే లైంగిక సంబంధాన్ని పెట్టాడు. ఆ వివాహ వ్యవస్థలో కాకుండా ఇంకా బయట ఎవరైనా స్త్రీ పురుషులు కలిస్తే అది దేవుడు ఏర్పరిచిన వ్యవస్థని చెరిపివేస్తూ దాన్ని ధిక్కరిస్తూ దేవుని ముఖంపై ఉమ్మి వేసినట్టుగా అవుతుంది, అంటే అవమానించినట్టుగా అవుతుంది. అందుకనే వ్యభిచార పాపం అనేది దేవుని దృష్టికి చాలా తీవ్రమైనది. ఈ పాపం చేస్తే దేవునికి మనిషికి మధ్యలో ఉన్న సంబంధం అనేది భయంకరంగా చెడిపోతుంది. కీర్తన 66:18, నేను నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభువు నా మాట వినకపోవును. నా హృదయంలో నేను ఇక పాపాన్ని నేను ప్రోత్సహిస్తే లక్ష్యము చేస్తే దేవుడు నా మాట వినడు అని చెప్తున్నాడు. హెబ్రీ 13:4 వివాహం అన్ని విషయములో ఘనమైనది గాను పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను. వేశ్యాసాంగులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చును. గమనించండి, వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు ఎట్లుండాలంట? నిష్కలంకమైనదిగాను ఉండాలి. అంటే అంతకన్నా వివాహం కాకన్నా ముందు స్త్రీ పురుషులు ఎలాంటి లైంగిక సంబంధాన్ని కలిగి ఉండకూడదు, కేవలము వివాహ వ్యవస్థలోనే కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, వివాహం అయిన తర్వాత కూడా స్త్రీ పురుషులు తన భార్యతో కాకుండా తన భర్తతో కాకుండా ఈ యొక్క సంబంధాన్ని వేరే వాళ్ళతో కలిగి ఉండద్దు. అది దేవుని దృష్టికి తీవ్రమైన పాపము. దేవుడు దాన్ని తప్పకుండా తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే వివాహానికి బయట జరిగేటువంటి లైంగిక కార్యక్రమాలన్నీ కూడా వ్యభిచారమే. స్త్రీ పురుషుడు కలవడం మాత్రమే కాదు, వారికి వారే హస్తప్రయోగం చేసుకున్న, స్వీయ సంతృప్తి చేసుకున్నా కూడా అది వ్యభిచారమే. జంతు శయనం చేసిన వ్యభిచారమే, స్వలింగ సంపర్కం చేసినా కూడా అది వ్యభిచారమే. అంత మాత్రమే కాదు, మోహపు చూపులు చూసిన వ్యభిచారమే, అశ్లీల వస్త్రధారణ వేసుకున్న, ఎక్స్పోజింగ్ చేసిన అది వ్యభిచారమే, అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినా అది వ్యభిచారమే. ఇవన్నీ కూడా వ్యభిచారం కిందికి వస్తాయి. పిల్లరా, వ్యభిచారాన్ని ప్రేరేపించే నీలి చిత్రాలను చూడడం, పుస్తకాలను చదవడం, ఇవన్నీ కూడా వ్యభిచారమే. కాబట్టి ఇవన్నిటికి కూడా విశ్వాసులమైన మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. పిల్లరా, వ్యభిచారం అనేది కేవలం జీవిత భాగస్వామికి వ్యతిరేకంగా చేసే పాపం మాత్రమే కాదు, మనం సృష్టించిన ఈ యొక్క వివాహ వ్యవస్థను ఏర్పరిచిన ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపం. మన అక్రమ సంబంధాలు కలిగి ఉంటే మన భర్తకు మన భార్యకు ద్రోహం చేస్తున్నట్టు మాత్రమే కాదు, ఆ దేవునికి కూడా ద్రోహం చేస్తున్నట్టే అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అంత మాత్రమే కాదు, మనం ఇక్కడ గమనించినట్లయితే యోసేపు యొక్క సందర్భంలో మనం చూస్తే ఆదికాండము 39:8-9 చూస్తే ఈ విధంగా ఉంది. అయితే అతడు నా యజమానుడు తనకు కలిగినదంతయు నాకు అప్పగించెను గదా, నా వశమున ఈ ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో నేను. చూడండి, ఈ సందర్భం మనందరూ కూడా తెలుసు. యోసేపుని పోతిఫర్ యొక్క భార్య నాతో శయనించుమని ప్రోత్సహించినప్పుడు, బలవంతం చేసినప్పుడు యోసేపు లొంగిపోయాడా? లొంగిపోలేదు. అక్కడ ఈ మాటలు మాట్లాడి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఈయన అవకాశం వస్తే పారిపోయాడు. చూడండి ఆయన యొక్క పరిశుద్ధత ఏ విధంగా ఉంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది అవకాశం తీసుకొని మరి పాపం చేస్తున్నారు. యోసేపు 3 విషయాలను అర్థం చేసుకున్నాడు. ఒకటి ఏంటంటే, పోతిఫర్కి ఇది నష్టం, ఈ వ్యభిచారం, నేను ఈమెతో పాపం చేస్తే ఇది పోతిఫర్కు నష్టం, ఎందుకంటే అతని భార్య కాబట్టి. రెండోదిగా అతను ఏం గమనించాడంటే, అతని వివాహానికి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను అని అర్థం చేసుకున్నాడు. మూడవదిగా ముఖ్యంగా ఇది దేవాతి దేవునికే వ్యతిరేకం అని అతడు గ్రహించాడు. ఈ 3 విషయాలు గ్రహించాడు కాబట్టి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి, దేవుని భయం అతనిలో ఉంది కాబట్టి అతడు అక్కడి నుంచి
పారిపోవడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. సో ఈ విధంగా వ్యభిచరించకూడదు అనేటువంటి ఆజ్ఞను పాటించకపోతే ఇన్ని భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయండి. కేవలం జస్ట్ 3 మాత్రమే చెప్పినా, ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ప్రమాదాలు ఉన్నాయి. వ్యభిచారింపకూడదు అనేటువంటి ఆజ్ఞను పాటించకపోతే మొదటి ప్రమాదం ఏంటండి? కుటుంబాలు చెడిపోతాయి. రెండవది సమాజం చెడిపోతుంది. మూడవది దేవునితో ఉన్న సంబంధం చెడిపోతుంది. దయచేసి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మరి ఈ యొక్క వ్యభిచరింపకూడదు అన్నటువంటి ఆజ్ఞను పాటించాలంటే మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటి? వ్యభిచరింపకుండా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో మనము కొన్ని ఆలోచన చేద్దాం. మొదటిగా మీ కనులను జాగ్రత్తగా కాపాడుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28 నుంచి 30 వచనం ఈ విధంగా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28 నుంచి 30. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచనేలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచనేలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. చూడండి ఎంత తీవ్రంగా ఈ యొక్క విషయంలో మనం చూస్తున్నాము. వ్యభిచరించడం అంటే కేవలము లైంగికంగా భౌతికంగా కలవడం మాత్రమే కాదు. వ్యభిచరించడం అంటే మోహపు చూపుతో ఒక పర స్త్రీని కానీ పర పురుషుని కానీ చూసినా కూడా అదేంటి? వ్యభిచారమే. ఈక్వల్. దానికి దీనికి వేరే కాదు. యాక్చువల్గా చేసిన క్రియ పెద్దది, చూపు తక్కువది అని కాదు. చూపు కానీ క్రియ కానీ రెండు కూడా ఈక్వల్. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క వ్యభిచరింపకూడదు అనేటువంటి ఆజ్ఞని ఆయన ఇంకా ఎక్కువగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ ఏంటి అంటే కేవలం క్రియ చేయడం మాత్రమే కాదు, దాంట్లో ఇన్వాల్వ్ ఉన్న ఇంకొక విషయం ఏంటంటే మోహపు చూపు ఉన్న అది వ్యభిచరించినట్టే అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పడం మనం చూస్తుంటాం. ఇక్కడ ఎంత తీవ్రంగా చెప్పాడంటే, ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా ఏమన్నాడు? నీ యొద్ద నుండి తీసివేయమన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూడాలని అనిపించినప్పుడు, అమ్మో నేను చూడకూడదు అని వెంటనే షాక్ తీసుకొని తీసివేయమని కాదు నీ కన్ను. ఈ ఉద్దేశం అంత తీవ్రంగా దేవుడు ఖండిస్తున్నాడు. ఎందుకంటే నీవు ఆ వ్యభిచార కూపంలో పడితే, ఆ మోహపు చూపుతో చూస్తే నువ్వు నిత్య నరకానికి వెళ్ళే భయంకరమైన పరిస్థితి ఉంటుంది. దానికన్నా బెటరు నీ కన్నును కప్పుకొని నువ్వు జాగ్రత్త పడ్డది నీకు మేలు అని చెప్తున్నాడు. చూడండి, నీ కుడి కన్ను తీసేయమంటున్నాడు. కుడి కన్ను ఎక్కువగా విలువైనది. కుడి కన్ను అని కానీ కుడి చెయ్యి కానీ ఎక్కువ విలువైనది. అంటే విలువైనదే నీకు పనిచేసేదే నువ్వు తీసేయాలన్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తే అంటే అంత తీవ్రతతో కూడినటువంటి పాపం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఈ విషయంలో అని చెప్తున్నాడు. ఎందుకంటే మన కన్నులు మన హృదయానికి ద్వారం. మన కన్నుల ద్వారా ఏం చూస్తావో అదే హృదయంలోకి వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క కనులు అనేవి మన హృదయానికి గేట్స్ కాబట్టి ఆ గేట్స్లో ఏం బయలుదేరుతున్నాయి, లోపలికి ఏం వెళ్తున్నాయి అనేది మనం జాగ్రత్తగా ఉంటే మన హృదయం జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి కనులు జాగ్రత్త. మీరు ఏం చూస్తున్నారు? పరాయి స్త్రీని ఏ చూపుతో చూస్తున్నారు? పరాయి పురుషుణ్ణి మీరు ఏ చూపుతో చూస్తున్నారు? జాగ్రత్త. మీ కనులు ఒకవేళ మిమ్మల్ని అభ్యంతరపరిస్తే మీరు అక్కడ నుంచి పారిపోవాలి. యోసేపు పారిపోయినట్టు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి తప్ప దానికి మీరు లొంగకూడదు. అదేవిధంగా మీరు ఫోన్లో మీరు ఏం చూస్తున్నారో కూడా జాగ్రత్త. మీ ఫోన్లో మీరు అసభ్యకరమైన చిత్రాలు మీరు చూస్తున్నారా? జాగ్రత్తగా ఉండండి. మీరు ఆన్లైన్లో ఏం సెర్చ్ చేస్తున్నారో జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి మీరు రూమ్స్లో వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్లో ఎవరు చూడట్లేదు కానీ మీరు అసభ్యకరమైన చిత్రాలు కానీ విషయాలు కానీ చూడకుండా జాగ్రత్త పడండి. మీరు రూమ్లో ఎవరు లేరు అనుకోకండి, దేవుడు ప్రజెన్స్ అక్కడ ఉంది. దేవుడు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. మీకు ఇతరులకు కనపడకుండా మీరు ఫోన్ ఇటు దింపినా దేవుడు అటు చూడాలనుకుంటున్నారా?
పిల్లరా, అన్ని విషయాలలో జాగ్రత్త. దేవుడు, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. దయచేసి మరి మీ యొక్క వ్యక్తిగత పవిత్రతను మీరు కాపాడుకోండి. ఆథర్ డబ్ల్యూ పింక్ అని ఈ విధంగా అన్నాడు, పాప కార్యము చేయలేదు కాబట్టి నేను నిర్దోషినని ఎవరు తప్పుడు ధైర్యం పొందకండి దయచేసి అంటున్నాడు. పనిలోనికి రాకపోయినా అతని హృదయం అపవిత్రత ఆలోచనలతో నిండిపోతే అతడు అపవిత్రుడే అని చెప్తున్నాడు. నేను వ్యభిచారం చేయలేదు కదా కాబట్టి నేను మంచివాడిని అని అనుకోకండి. వ్యభిచారం గురించినటువంటి ఆలోచనలు మీరు వచ్చినా కూడా అది మీరు వ్యభిచరించినట్టే, మీరు అపవిత్రులే అనే విషయాన్ని అతడు చెప్తున్నాడు. అందుకనే పాపానికి అవకాశం ఇచ్చే చూపును ఆపివేయండి. పాపం వైపు నడిపించేటువంటి సంబంధాలను తెంచుకోండి. పాపంకి ప్రేరేపించేటువంటి వాతావరణాలకి, పరిస్థితులకి, ప్రదేశాలకి మీరు దూరంగా ఉండండి. పాపాన్ని లోపల తీసుకొని వచ్చేటువంటి విషయాలన్నిటికి కూడా తలుపు డోర్ వేసేయండి. యోబు ఏమంటాడంటే 31 యోబు గ్రంథం 31 మొదటి వచనంలో ఏమంటాడంటే, నేను నా కనులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. గమనించండి, యోబు ఏమని నిబంధన చేసుకున్న తన కనులతో? కన్యకను నేను ఎలాగూ చూచుదును అంటున్నాడు. యోబు తన కనులతో నిబంధన చేసుకున్నాడు, నేను ఫోన్లో అశ్లీల దృశ్యాలను చూడను అని. మనము కూడా నిబంధన చేసుకోవాలి. పరాయి స్త్రీని, పరాయి పురుషుణ్ణి నేను వ్యామోహముతో, మోపు చూపులతో, కామపు చూపులతో నేను చూడను అని ఒక నిబంధన చేసుకోవాలి. ప్రియులారా, అలా నీ కష్టం అవుతున్నప్పుడు దేవుని యొక్క సహాయం మీద ఆధారపడాలి. దయచేసి కనులను జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు ఏం చూస్తున్నారు అనే విషయంలో బీ కేర్ఫుల్, గాడ్ ఈజ్ వాచింగ్ యూ అనే విషయాన్ని గమనించండి. ఇది మొదటి జాగ్రత్త, కనులను జాగ్రత్తగా చూసుకోండి. రెండవది, మీ హృదయాలను జాగ్రత్తగా చూసుకోండి. సామెతలు 4:23, మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. గమనించండి, మన హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన హృదయాన్ని జాగ్రత్తగా, అంటే బీ కేర్ఫుల్, వాచ్ అవుట్. మీ హృదయాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్తున్నాడు. పిల్లరా, మనం అందరం కూడా శరీరం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. మరి మనసు విషయంలో జాగ్రత్త కలిగి ఉంటామా? శరీర విషయంలో జాగ్రత్తగా ఉండడానికి డైట్, అమ్మో ఏం తినాలి, ఏం తినొద్దు, లేకపోతే ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే జిమ్ చేయాలి, వాకింగ్ చేయాలి, ఇవన్నీ మన యొక్క నేను అందంగా కనబడడానికి మేకప్ వేసుకోవాలి, నా మొటిమలు రాకుండా నేను పసుపు రాసుకోవాలి అని ఇవన్నీ కూడా ప్రికాషన్ తీసుకుంటారు కదా. శరీరానికి గురించినటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తలు మనం తీసుకుంటాం. కానీ ఆత్మల గురించినటువంటి జాగ్రత్త తీసుకుంటామా? అమ్మో నా ఆత్మ చెడిపోతుంది, నా మనసు చెడిపోతుంది కాబట్టి నేను జాగ్రత్త తీసుకోవాలి అని ఆత్మ గురించి ఆలోచిస్తారా? మీ శరీరానికి ఏ విధంగా ఎక్సర్సైజ్ అవసరమో మీ హృదయానికి కూడా ఎక్సర్సైజ్ అవసరమే. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే వాక్యాన్ని చదవడం, ప్రార్థన చేసుకోవడం అనే ఎక్సర్సైజ్ అనేది మీరు ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. శరీరం గురించి మాత్రమే కాదు, మీ మనసు కూడా పట్టించుకోండి, లేకపోతే అది చెడిపోతుంది. ఇట్స్ గోయింగ్ టు డై. మీ హృదయం అనేది లాస్ట్ స్టేజ్లో ఉంది. కొందరు హృదయాలు, దయచేసి దానికి ఊపిరి పోసి బతికించండి. పిల్లరా, ఈ యొక్క హృదయం విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. వ్యభిచారం చేయకన్నా ముందు హృదయంలో వ్యభిచారం ఆల్రెడీ జరుగుతుంది, ఆ చూపులు, ఆ ఆలోచనలతో. కాబట్టి హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 13:14, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీర ఏచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అని చెప్తున్నాడు. దయచేసి మీ శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి, శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి మీరు ఆలోచన చేయకండి అని చెప్తున్నాడు. మీ హృదయంలో వ్యభిచారపు ఆలోచనలు రాగానే ఆ ఆలోచనలు మీ హృదయంలోంచి తీసివేయండి. హృదయంలోనికి వచ్చిన ఆలోచనలు కానీ, టెంప్టేషన్స్ కానీ వెంటనే దూరం పెట్టండి. ఇమాజినేషన్స్ కూడా మీరు ఆలోచించద్దు. మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు, లేదా మీ కళ్ళలు కంటున్నప్పుడు కూడా ఇమాజినేషన్స్లో కూడా మీరు ఈ యొక్క వ్యభిచారం గురించినటువంటి ఆలోచనలు కానీ ఆలోచించొద్దు. అది కూడా వ్యభిచారమే. పిల్లరా, మీ హృదయంలో దేవుడు నివసిస్తాడు.
కాబట్టి దయచేసి అంత ప్రశస్తమైన అంత పవిత్రమైన మీ హృదయాన్ని ఈ వ్యభిచారంతో మీరు చెడగొట్టకండి. అది పవిత్రమైన స్థలం. కాబట్టి పవిత్రంగా మీకు హృదయాలను మీరు కాపాడుకోండి. మీ హృదయం, మీకు కనులు చెడిపోతే మీ హృదయం చెడిపోతుంది. మీ హృదయం చెడిపోతే మూడవది ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్త, మీ సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకోండి. మూడవ జాగ్రత్త, మీ సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకోండి. సామెతలు 6:24-25. సామెతలు 6:24-25. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలను లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని ఆ చక్కదనమునందు నీ హృదయములో అతిశయపడకుము. అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకొననీయకుము. గమనించండి పురుషులారా, పరస్త్రీ జాడకు వెళ్ళకండి అని చెప్తున్నాడు. ఆ పరస్త్రీ, ఆ వ్యభిచార స్త్రీ కన్ను కొడుతుంది కావచ్చు, నీకు నిన్ను మోహిస్తుంది కావచ్చు, నిన్ను పిలుస్తుంది కావచ్చు, కానీ జాగ్రత్తగా ఉండు, దాని వెనకాల వెళ్ళకు అని జాగ్రత్త చెప్తున్నాడు సొలొమోను తన యొక్క కుమారునికి. ప్రియులారా, ఇది మనకు కూడా చాలా అవసరం. సామెతలు 5:18 ఈ విధంగా ఉంది, నీ ఊట దీవెన నొందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము అని చెప్తున్నాడు. ప్రియులారా, ఇది భార్య అయినా భర్త అయినా సరే, దేవుడు మీకు ఇచ్చిన భార్య యందు నువ్వు సంతోషించు. ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించకు. వేరే వాళ్ళ గురించి నువ్వు కామపు ఆలోచనలు ఆలోచించకు. దేవుడికి ఇచ్చిన భార్య యందు, దేవుడికి ఇచ్చిన భర్త యందు సంతోషించండి. కానీ వేరే వాళ్ళ గురించి కానీ తప్పుగా ఎప్పుడు కూడా మీరు ఆలోచించొద్దు. ఈవెన్ స్త్రీ పురుషులైనా సరే, ఎవరైనా సరే, వేరే వాళ్ళతో ఫ్రెండ్స్ అని, నా ఫ్రెండ్, లేకపోతే నా ఫ్రెండ్ అని, పురుషుడైతే స్త్రీతో, స్త్రీ అయితే పురుషునితో ఇలాంటి ఫ్రెండ్షిప్ కూడా చేయడం అనేది కూడా మంచిది కాదు. ఈవెన్ కొలీగ్స్ అయినా సరే కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి. ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు లిమిట్స్ ఉండాలి అనేదే ఉండాలి, లిమిట్స్ ఉండాలి తప్ప ఎవ్వరు కూడా పురుషుడైతే స్త్రీతో ఫ్రెండ్షిప్ చేయడం, స్త్రీ అయితే పురుషునితో ఫ్రెండ్షిప్ చేయడం అనేది ఆరోగ్యకరమైనవి కాదు. అవి ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఒకవేళ వర్క్ ప్లేస్లో అలా ఉంటే కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలంతే. ఇదే వర్క్, నాది ఇంతవరకు ఏం చేస్తా, అంతకన్నా ఎక్కువ మాట్లాడను అనేది లిమిట్స్ పెట్టుకొని, బౌండరీలు పెట్టుకొని మన యొక్క వ్యక్తిగత